వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18th గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ నేను ఒక యాక్ట్రెస్ ఇంటి దగ్గరకు వచ్చాను అనమాట. మనం 50s 60s 70s 80s యాక్టర్స్ అందరినీ ఆల్మోస్ట్ 90% కవర్ చేసాం. తర్వాత 2010 అలా వచ్చిన యాక్టర్స్ చాలా మంది ఉన్నారు కూడా. అండ్ చెన్నైలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళ టైం వచ్చింది, ఇప్పుడు వాళ్ళని మళ్ళీ ఒకసారి తెర మీదకి తీసుకొచ్చే ఒక చిన్న ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒకసారి నేను ఏదో ప్రకృతి వనంలో ఉన్నారనుకుంటారేమో, ఈ మొత్తం గ్రీనరీ చూసి. కాదు, ఒక మంచి యాక్ట్రెస్ అనమాట. ఎన్నో సినిమాలలో అద్భుతమైన క్యారెక్టర్స్, ఒక అక్కగా, ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక వదినగా, ఒక పిన్నిగా, ఇన్ని క్యారెక్టర్స్ కాదు, తను చేసిన క్యారెక్టర్స్ కొన్ని వందల సినిమాలు. సో ప్రతి సినిమాలో కూడా తనదైన స్టైల్తో అండ్ చాలా డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో, చాలా మృదు స్వభావిగా, అంటే తను అలా మనకి స్క్రీన్ మీద కనిపిస్తే అనిపిస్తుంది అనమాట. సో ఇలానే ఉండాలి కదా, ఒక అమ్మ అయినా అక్క అయినా అంత ట్రెడిషనల్గా రెడీ అవుతారు. ఎక్కడ కొంచెం కూడా వల్గారిటీ లేకుండా. ఆమె కట్టుకునే చీర కట్టు కూడా అంత అందంగా ఉంటుంది. ఆమెను చూసి చాలా మంది చీర కట్టుకోవడం కూడా నేర్చుకుందామని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. సో షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ జయలక్ష్మి గారు. సో జయలక్ష్మి గారు ఇంటికే వచ్చానమాట. చూడండి ఒకసారి మొత్తం నిండిపోయింది, అటు ఇటు మొత్తం గ్రీనరీ. అక్కడ కనిపిస్తున్నారు చూడండి. హాయ్ జయలక్ష్మి గారు, ఒక్కసారి ప్లీజ్ వెల్కమ్. బొమ్మరిల్లో సిద్ధార్థని స్కూటీ మీద ఎక్కించుకొని స్టోరీ అంతా రివీల్ చేసుకుంటూ వెళ్తుంటారు కదా, ఆమె ఈమె. అవునండి. అప్పటికి ఇప్పటికి ఇలానే ఉన్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్. జనరల్ గా నేను లేకపోతే సినిమా లేదు అని సరదాగా జోక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే స్టార్టింగ్ ఎండింగ్ మిడిల్ లో నేను ఉంటాను కదా, కథ చెప్పుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. సో నేనే ఆ ఆపద్బాంధురాల్ని సిద్ధార్థకి. అందుకని చెప్పేసి చాలా క్రేజ్ గా ఎలా అనిపించింది బైక్ మీద కూర్చుంటే నీకు సిద్ధార్థతో? మీరు బైక్ ఎక్కించుకొని తీసుకెళ్లారు కదా, అయ్యో పిచ్చి పిల్లలు, ఎలా అనిపిస్తుంది? ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్, గుడ్ గాయ్, దట్స్ ఆల్ అని చెప్పారు. నో, ఐఎమ్ నాట్ ఇన్ దట్. ఇప్పుడు బొమ్మరిల్లు 2 తీస్తే కూడా మళ్ళీ స్కూటీ మీద ఎక్కించుకుంటే అదే అందంతో ఉన్నారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో అందం కూడా అసూయపడే అంత అందం ఉందా అక్కడ? అయ్య బాబాయ్, చాలా ఎక్కువ చెప్పేస్తున్నారండి, నమ్మకండి, ఎక్కువ చెప్పేస్తున్నారు. సో అలా ఉండటానికి కారణం మేబీ ఇదిగో ఈ ప్రకృతి అనుకుంటా. సో ఏంటి అసలుకి ఇంటి చుట్టూ, ఇంటి ముందు, ఇంటి వెనక, ఇంటి పక్కన? నాకు మొక్కలంటే చాలా 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 ఇష్టం. ఇష్టం కంటే కూడా స్వరాభిషేకంలో ఒక డైలాగ్ ఉంటుంది. నా హస్బెండ్కి వేసిన ఆయన శ్రీధర్ గారు ఉన్నారు, డాన్స్ స్టార్. ఆయన చెప్తారు, నా భార్యకి సంగీతం అంటే చెవులు ఒక్కటే కాదండి, ముక్కులు, అన్ని అవయవాలు కోసుకుంటది. అంటే చెవులు కోసుకుంటారండి ఏదన్నా మంచి మ్యూజిక్ అంటే అంటారు కదా ఎవరైనా. అలా కాదు, అక్కడ సరదాగా జోక్ లాగా ఏదైతే సంగీతానికి అన్వయించి అంత ఇష్టం ఉంటది నా భార్యకి అని అందులో డైలాగ్ కొట్టినట్లు మొక్కలన్నిటిని చూస్తే నాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ వీలైన వరకు ప్లేస్ ఖాళీ అనేది లేకుండా చేసేసాను. బికాజ్ ఐ హ్యావ్ సో మెనీ క్రీపర్స్, ఫ్రూట్స్, క్రోటన్స్, వెజిటేబుల్స్ ఒక్కటే కొంచెం లేదు. బికాజ్ అది కొంచెం మెయింటైన్ చేయలేకపోతున్నాను. వెజిటేబుల్స్ వేసుకోవాలని చెప్తున్నారు డాక్టర్స్ అందరూ కూడా, నేచురల్ ఆర్గానిక్ వెజిటేబుల్స్. అదేంటి ఇక్కడ పాము తలకాయ పెట్టుకున్నారు అసలు? కాదు, అది పాము కాదు, టాటాయిస్. అది సమ్వేర్ అది బాగుంది, బ్యూటీ. ఇట్లా సరదాగా చూడటానికి ఇలాగే ఆలోచిస్తారా ఎవరైనా? చూసారా, ఇదిగోండి దీని గురించి చెప్తున్నారు. పాములాగా కనిపిస్తుంది. నిజంగా మాకు పాములు ఉన్నాయండి. చాలా పెద్ద పెద్ద పాములు వచ్చినాయండి. ఇంతకు ముందు పక్కన కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అప్పుడు పాపం వాటికి ప్లేస్ ఎక్కడ లేక వెళ్ళటానికి మాదొక్కటే కాస్త ప్రశాంతంగా ఉండి కమ్యూనిటీ చుట్టుపక్కల ఇదొక్కటి. సో పైథాన్స్ తెలుసా? పైథాన్స్ నా దగ్గర వీడియో కూడా ఉంది, నాకు పంపండి ఒకసారి. షూర్. ఇలా పక్కకు వచ్చినాయి, అందులోకి వచ్చినాయి. ఆ ముందు పక్కన ఈ పక్క హౌస్ కాక పక్క హౌస్ లో ఫ్రంట్ ఎంత పెద్దదో ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా లేదా నాకు తెలియదండి. ఓకే, ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. ఇటు నుంచి వెళ్దామా, అటు నుంచి వెళ్దాం? అటు నుంచి వెళ్దాం, పదండి.
సో ఇదేనా బొమ్మరిల్లో వాడిన స్కూటీ? కాదు, వాళ్ళు తెచ్చుకున్నారు, కానీ ఇలాంటి స్కూటీనే అది. ఇదే అది నేను చూసా. సర్లేండి, మీరు అలా అనిపిస్తే అలానే అనుకోండి. పాపం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో వాడారు. బొమ్మరిల్లులో ఉన్న స్కూటీ ఇప్పుడు కూడా వాడుతున్నారు చూడండి అమ్మ, సెంటిమెంట్ తో. అఫ్ కోర్స్ అలా అనుకుంటే అలానే చేద్దాం. ఇప్పుడు ఏంటంటే అక్కడేమో సిద్ధార్థని బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళానండి, ఇప్పుడేమో నన్నా. అది ఓకే, లాస్ట్ లో పక్క. ఓకే, డెఫినెట్ గా స్కూటీ వస్తుంది మీకు. ఏమండి, ఈటీవీ గురించి, ఈటీవీలో అడిగితే నా గురించి నేను బైక్ వేసుకొని వెళ్ళేదాన్ని, గేర్ బైక్ వేసుకొని వెళ్ళేదాన్ని. లోపల ఉంది కానీ గేర్ బైక్ వేసుకెళ్లేదాన్ని. మీరు దీని గురించి అంటున్నారు, దిస్ ఈస్ ఆఫ్టర్ ఆల్ టాయ్. అట్లయితే ఓకే, వెళ్దాం. ఓకే షూర్. అరే, సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు నా డ్రైవింగ్ ఎలా ఉంది, ఎంత పర్ఫెక్ట్ గా నేను డ్రైవ్ చేశాను అనేది. ఇదిగో ఎక్కడ చూసినా పప్పాయి చెట్లు, ఇదేమో ఫ్లవర్స్, చమేలి అంటారు కదా. సో ఎంత మంచి స్మెల్ వస్తుందో. అక్కడ విరజాజు ఉంది. ఇది వచ్చేసి సంక్రాంతి టైంలో ఈ ఫ్రంట్ అంతా ఫుల్ ఫ్లవర్స్. అది కూడా మీకు ఫోటో చూపిస్తాను. అదేనా అనుకుంటారా, అదంతా ఆరెంజ్ కలర్ లో గుత్తులు గుత్తులు ఫ్లవర్స్. సో ఈ వైట్ ఫ్లవర్స్ ఇవి చమేలి అంటారు. సెంట్ చార్జ్ చాలా బాగుంటది స్మెల్. సో పప్పాయ, క్రోటన్స్. ఏంటంటే ఇవి ఆక్సిజన్ ఇస్తుందట. ఇది ఇప్పుడున్న ఈ సిటీ లైఫ్ కి మనకి మంచి ఆక్సిజన్ కావాలి కాబట్టి అవి ఒక బంచ్ ఆఫ్ చెట్లు పెట్టేసుకున్నాము. కానీ చాలా కష్టం మెయింటైన్ చేయటం. ఇదిగోండి, ఇది రెక్కమందార, బోల్డ్ అని పూలు నా దేవుడికి వస్తాయి. పూజ రూమ్ లో ఇదేమో కరివేపాకు, ఇదేమో చిన్న ఉసిరి చెట్టు. ఈ మామిడి చెట్టుకి బాగా మా ఫ్రెండ్ సర్కిల్ అందరిలోకి చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే దీని ఫ్రూట్స్ అంతా స్వీట్ ఉంటాయి అన్నమాట. ఇది పెద్ద ఉసిరి. ఇదిగోండి జామకాయలు, ఇదిగో కోసుకొని తిందామా? వచ్చాయా? ఇదిగోండి కాయలు, మీకు ఆల్రెడీ అక్కడ లోపల కూడా పెట్టుంచాను. తీసుకోండి, తీసుకొని తినండి. ఇదిగోండి, ఐ లవ్ దిస్. అండ్ ఇది వచ్చి నేరేడ్ అండి. ఇంకా బహుశా ఇంకొక 2 years లో వచ్చేస్తుంది. చాలా మంచి ఫ్రూట్స్ వస్తాయి. బికాజ్ నేను వేసాను ఆ చెట్టుని, నేనే నీళ్లు పోస్తుంటాను, కాయలు కూడా నేనే కోసుకుంటుంటాను. అదిగో నిచ్చిన, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాయలు అదిగో కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఎక్కి కొయ్యమంటారా? ఐ డోంట్ మైండ్. సారీ అయినా నా ఫ్రెండ్స్ సర్ప్రైజ్ అవుతుంటారు. చూసారా చూసారా, మంచి మంచి షార్ట్స్ తీసేసుకుంటున్నారండి. మొత్తం అంతా ఓపెన్ ఇదిలాగా. మరి ఇంటికి వచ్చామంటే ఆ మాత్రం ఉండాలి. వెనెవర్ నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా ఇలా ఎక్కేసి అలా కాయలు తెంపేసేసి. ఎవరెవరు వస్తుంటారు ఎక్కువ? సురేఖవాణి గారు, సురేఖ, హేమ, రజిత, రాజ రవీంద్ర, ఒక గ్రూప్ ఉందండి. రఘుబాబు గారు, ప్రవీణ కడియాల, ప్రవీణ, సనా, ఇది ఒక గ్రూప్ అండి. రవి ప్రకాష్. సో ఆల్ దాట్. ఈ కాయలు కూడా రెడీగానే ఉన్నాయి. దానిమ్మ చూసారు కదా. ఇంకా ఫస్ట్ ఫ్రూట్ అరే అయిపోయింది, రెడీ అయిపోయిందండి. అందుకే పట్టుకోగానే వచ్చేసింది. బహుశా ఇవి చిన్న సైజ్ అనుకుంటా. ఫస్ట్ ఫ్రూట్ దేవుడికే పెట్టేస్తాను నేను. ఫస్ట్ ఫ్రూట్ ఇగో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పైకి ఉన్నాయి. సీతాఫలం కూడా ఇది సీతాఫలం కదా. సీతాఫలం కూడా ఉందండి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాయలు, ఇప్పుడు సీజన్. సో నాకున్న ఈ చెట్ల పిచ్చి, కాయలు ఇవన్నీ చూస్తే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడండి ఈ లోపల ఇగో గుంటలు ఉంటాయి, ఎలుకలు ఉన్నాయి. ఎలుకల కోసం పాములు వస్తే, పాముల కోసం ఎలుకలు వస్తాయి. పాముల కోసం ఎలుకలు రావు, ఎలుకల కోసమే పాములు. ఇప్పుడు తిరుగుతాయి పాములు. మైట్ బి ఉండొచ్చు, బట్ వి డోంట్ కేర్. వాటి దారిన వెళ్ళిపోతాయి. ఆడుకోంలేండి. చూడండి ఎలా చెప్తున్నారు, చూడండి. ఆడుకుంటామండి. అవి హాయిగా ఎలుకలు తిని కడుపు నిండా ఇలా పడుకుంటుంటాయండి. ఆ టైంలో దొరుకుతాయి. కదలేవు, లోపలికి రావు. సో ఇదిగో అరటి చెట్లు, క్రోటన్స్, ఈ ఒక రకమైన మందార, ఇదైతే నాకు ఇష్టమైన క్రీపర్. ఇది చాలా బాగుంది అసలు. అది బ్లడీ మేరీనో ఏదో అంటారటండి దీన్ని. ఎక్కడ తెచ్చారు ఇది? నిజం చెప్పాలంటే చాలా వరకు నా ఇంట్లో చెట్లు, ఇది ఈ చెట్టు, ఇవన్నీ ఎక్కడి నుంచో వచ్చి పడి మొలిచినాయండి. అవునా? అదృష్టవంతులు ఇంట్లోనే పడతాయంట. ఇప్పుడు ఇంటి లోపలికి ఎంటర్ అయితే మీరు ఒకసారి ఇదిగో మా కృష్ణుడు వెల్కమ్ చెప్తున్నారు. ఓకే, మీ వారా? ఒక రకంగా అంటే ఆయన అంశేగా శ్రీనివాస్ అంటే. ఓ, మీ వారు కృష్ణుడా? కృష్ణుడు కాదు, శ్రీనివాస్ అండి. శ్రీరాముడు అని చెప్తారు అనుకుందాం మీరు. శ్రీనివాస్ అంటే శ్రీనివాసే, శ్రీరాముడు. నిజం చెప్పాలంటే ఒక రకంగా శ్రీరాముడేనండి. కృష్ణుడు మాత్రం కాదు మా వారు. 100% ఫస్ట్ ఒప్పుకున్నారు శ్రీనివాస్ గారు కృష్ణుడు అని.
లేదు చూడండి, మా note this point, కృష్ణుడు Your Honor. అంటే అక్కడ ఉన్న ఆయనని చూపించాను కానీ మా వారి గురించి అడిగితే ఆయన అంశ అన్న. Okay. ఆయన అంశ అంటే శ్రీనివాసు, శ్రీరాముడు ఎవరైనా తీసుకోవచ్చు, బట్ హీ శ్రీరాముడు. ఇక్కడ ఉన్నారు చూడండి వాళ్ళ అక్కడ అయితే ఇంకా గ్లామరస్ గా ఉన్నారు, ఇక్కడ చూపించొచ్చు, అక్కడ చూపించొచ్చు. నా చిన్న పాప మ్యారేజ్ లో ఇది ఫస్ట్ టైం జయలక్ష్మి గారి ఫ్యామిలీ ఎవరు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం కదా మీ ఇంట్లో? ఫుల్ ఫ్యామిలీ, ఇంకొక అడిషనల్ కూడా ఉన్నారు కదా, అలా చూడటం అందరు చూడలేదు. అదర్వైజ్ యా వి కెన్ సీ దేర్ మై ఫస్ట్ డాటర్, ఎల్డర్ డాటర్స్ బేబీ. ఇదా? యా షీఈ్ శాన్వి. పెద్ద పాప ఎవరు ఇక్కడ ఇందులో ఏ పాప ఎవరో చూసుకోండి. మీరు ముగ్గురు సిస్టర్స్ లాగే ఉన్నారు. ఆఫ్ కోర్స్ అందరూ అదే అంటారు అనుకోండి, అందరూ అదే అంటారు. చాలా ఈ రోజు పెద్ద పాప, చిన్న పాప, వాళ్ళమ్మ. ఓకే ఓకే, అండ్ మై బేబీ, మై స్వీట్ లిటిల్ డార్లింగ్ శాన్వి. ఏం చేస్తున్నారు అల్లుళ్ళు ఇద్దరు? అల్లుడు, పెద్ద అల్లుడు వచ్చేసి సాఫ్ట్వేర్, పాప కూడా సాఫ్ట్వేర్, యుఎస్ లో సెటిల్డ్, దే ఆర్ సిటిజన్స్ దే. ఓకే. అండ్ చిన్న బాబు, చిన్న అల్లుడు హీస్ హ్యావింగ్ రెస్టారెంట్స్, నాయుడు గారి కుండ బిర్యానీ అని అందరూ వినే ఉండొచ్చు. అది మీ అల్లుడు నాయుడా? ఆఫ్ కోర్స్. అలాగే తన ఫ్రెండ్ కలిసి. లవ్ మ్యారేజ్ ఇద్దరిది? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్ ఇద్దరిది. ఓకే. ఈవెన్ నాది కూడా అరేంజ్డే కాబట్టి నా పిల్లలు కూడా అదే చూస్ చేసుకున్నారు. సూపర్ సూపర్. సో మీ వారు ఏం చేస్తున్నారు? హీస్ బిల్డర్, కన్స్ట్రక్షన్. చూసారు ఎంత గ్లామరస్ గా ఉన్నారు, చాలా బాగున్నారు. అందుకే మిమ్మల్ని వేసుకున్నారు. పోటీ పడుతున్నారు అల్లుళ్ళకి. ఏంటండి నేమ్ ఏంటి? శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్, గ్లోబల్ కన్స్ట్రక్షన్. గ్లోబల్. ఇది వచ్చి మా పాప వాళ్ళది, పెద్ద పాప ఎంగేజ్మెంట్. చాలా క్యూట్ గా ఉంది ఫ్యామిలీ. అందుకే చాలా బాగుందని మా వారు పెట్టేశారు ముందే. అందరూ అనే లోపలే తనే అనేసుకొని పెట్టేసుకున్నారు. అంతేనా? అంతే, చాలా బాగుంది. జయలక్ష్మి గారికి చూడండి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో. నిజం చెప్పాలంటే ఈ అవార్డ్స్ కి డబల్ ట్రిబుల్ ఉండేయండి. పైన బాల్కనీలో ఉన్నాయి, బాక్స్ లో పెట్టేసి, ఇంతకంటే ఇరుకుగా పెట్టలేక ఇదే చాలా కంజెస్టెడ్ గా పెట్టేశాను. ఇంకా పెట్టాలంటే ప్లేస్ లేదు. పైన అక్కడక్కడ కొన్ని పెట్టాము, కొన్ని పైన బాల్కనీలో బాక్స్ లో పెట్టేశాము. ఇట్లా అడ్జస్ట్ చేశాను. ఆల్మోస్ట్ 3/4 నావి, 1/4 నా పిల్లలు, నా హస్బెండ్ కూడా అండి. ఓ బిల్డర్ కాబట్టి ఆయన. ఆ బిల్డర్ అనే కాదు కానీ మై చిల్డ్రన్, మా పాప, పెద్ద పాప కూడా షీ యాక్టెడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా జైల్లో. సదా చెల్లెలు. yes she is the one elder daughter and even younger one also she played అప్పుడప్పుడులో చైల్డ్ చిన్నదండి. తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు మూవీ తీస్తున్నాడు, డైరెక్ట్ చేస్తున్నాడు కదా, వశిష్ఠ మూవీ ఒకటి చేశాడు. మా పాపని సిస్టర్ గా చేసింది పెద్ద పాప, చిన్న పాప కూడా అందులో చేసింది అనమాట, బేబీ. వాళ్ళందరు సాంగ్. వశిష్ఠ ఒక మూవీ హీరోగా చేశాడండి. ఓకే ఓకే. అప్పుడులో సో తను అప్పుడు షీ వాజ్ డూయింగ్ +2 ఇంటర్మీడియట్. ఓకే ఓకే. యాక్చువల్ గా చైల్డ్ ఆర్టిస్టే చేస్తాను, ఇక్కడ చేయను అనేసింది, బట్ వశిష్ఠ ఆల్రెడీ. ఓకే, కానీ పెద్ద పాప ఇప్పుడు కనపడుతుంది జయంలో, చెల్లెలు ఆ ఫేస్ అంతా కనిపిస్తుంది మనకి. స్టిల్ పీపుల్ రికగ్నైజ్ హర్. అది ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నారా? పెద్ద పాప యుఎస్ లో ఉంటున్నారు వాళ్ళు, అక్కడ సెటిల్డ్. చిన్న పాప వచ్చేసి అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ కనపడుతుంది చూడండి మనకు జైల్లో చంద్రబాబు గారితో ఉన్న ఫోటోలో. నాగేశ్వరరావు గారు వైఫ్ అండి ఇక్కడ. మా హస్బెండ్, నేను అన్నపూర్ణ స్టూడియోస్ అప్పుడు. తను ఉదయంలో చాలా మంచి పోస్ట్ చేశారు నా హస్బెండ్, ఉదయం పేపర్ లో. తర్వాత కన్స్ట్రక్షన్ లో పోయారండి. ఓకే ఓకే. ఆయన దాసనారాయణరావు గారు అన్నిట్లో ఉన్నారు ఆయన. మీరు యాక్టర్ అయ్యారా? తన మ్యారేజ్ టైం కంటే, మా మ్యారేజ్ టైం కంటే ముందే తను ఆల్రెడీ ఉదయంలో ఉన్నారు. తర్వాత చిన్న బాబు పుట్టిన తర్వాత నేను ఐ స్టార్టెడ్ మై కెరీర్. సరదాగా అనుకుంటూ, బిఫోర్ మ్యారేజ్ ముందు కాలేజ్ టైంలో నాకు ఆపర్చునిటీస్ చాలా వచ్చినాయి హీరోయిన్ గా, బట్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. తర్వాత సెకండ్ బేబీ తర్వాత సరదాగా అనుకున్న దీంతో ఈటీవీలో హీరోయిన్ గా చేసుంటే జయప్రద, జయసూద, జయమాలిని, జ్యోతిలక్ష్మి, జయలక్ష్మి ఉండొచ్చు, జయ చిత్ర, మైట్ బి చాలా మంది మన హీరోయిన్స్ జయాతో ఉన్న వాళ్ళు ఉన్నారు. విజయం ఉంది, జయంలోనే విజయం ఉంటుంది కాబట్టి ఆపర్చునిటీ వచ్చింది కూడా. అంకుల్ దాసనారాయణ అంకుల్ ఇచ్చారు కూడా అవకాశము, బట్ నేను అంకుల్ చెప్పాను పర్సనల్ గా, అంకుల్ నాకు ఇష్టం ఉండదు అని. సో అది మీ మమ్మీ డాడీయా? అమ్మ నాన్న. చూడండి వాళ్ళు కూడా ఎంత అందంగా ఉన్నారో, అది దాన్ని బట్టి కదండి జనరేషన్స్ అలా వస్తాయి. అది వచ్చేసి మా అత్తగారి ఫ్యామిలీ సైడ్, ఇది కంప్లీట్ గా అత్తయ్య సైడ్. కాదు మీ కూతుర్లు కన్నా మీరే బాగా రెడీ అయ్యారండి పెళ్లిలో కూడా. అలా అనిపించిందా మీకు? అదిగో కనబడుతుంది కదా. థ్యాంక్ యూ. అనిపించేది ఏంటి ఇంకా?
అది అది అంటే ఆయన అభిమానం అలాంటిదండి, అది ఏమనుకోకండి. సో ఇది ఇక్కడ వచ్చినప్పుడు గెస్ట్లు జస్ట్ ఇది ఒక ఇది డైనింగ్ అండి, డైనింగ్ అయ్యా వచ్చిన వాళ్ళకి. సో ఇక్కడ నుంచి స్టేర్ కేస్ మళ్ళీ. ఎస్, పైనకి డూప్లెక్స్, అది కిచెన్, ఇంకొక బెడ్రూమ్, ఇటు ఇది పౌడర్ రూమ్, ఇది దేవుడి గది. దేవుడి గది చూడాలి, అది నాకు ఇష్టమైన గది. నాకు రోజు దీపం పెట్టి ఆ తర్వాతనే టిఫిన్ లోకి వస్తాను. ఓకే ఓకే. అది మార్నింగ్ ఎక్సర్సైజ్, తర్వాత దేవుడి పూజ, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్. మీ ఇంట్లో పూలే సరిపోతాయి? మా ఇంట్లో పూలేనండి. నేను ఇంకా ఆ పూలను కూడా సేవ్ చేస్తానండి. ఏంటో ఇవన్నీ అనుకోకండి, సేవ్ చేస్తా. మందార పూలు తలకి చాలా మంచిది కదా, దాన్ని డ్రై చేస్తాను. డ్రై చేసేసి మా పెద్ద పాపకి తీసుకెళ్తాం, మేము వాడతాము. పేస్ట్ చేసేసి తలకి పెట్టుకోవచ్చు, పౌడర్ చేసేసి హెన్నాక కలిపి పెట్టుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెయిర్. సో మనకున్న నేచురల్ వాటిని మనం వాడుకోవాలి కదా, అందుకే ఇంత నేచురల్ గా ఉన్నారు. అంతేనే, ఆల్వేస్ అన్ని నేచురల్, అంతే. మన మేకప్ జ్యువెల్కి వెళ్ళడం ఎక్కువ, ఏదో లిప్స్టిక్ ఉండాలండి, తప్పదు. ఎప్పుడన్నా వంటగదిలోకి వెళ్తారా జయలక్ష్మి? డెఫినెట్ గా అండి, నేనే వంట చేస్తాను. అవునా? నేనే వంట చేస్తాను. మాకేంటి వంట? మరి మీకు ఇంటర్వ్యూ కావాలా, వంట కావాలా? ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వంట కావాలి. అయితే టైం పట్టేస్తుంది, మీ ఇష్టం. మీకు ఇంకేం పని లేదంటే డెఫినెట్ గా ఐ మేక్ ఇట్. నాకు ఇష్టం కూడానండి, ఎందుకంటే వంట చేయటము, చేసిన వరకు ఏదైనా కూడా చాలా సాటిస్ఫాక్షన్ తో చేస్తాను, అంటే ఇష్టంతో చేస్తాను. ఓకే, అందుకే టేస్టీగా కూడా కుదురుతుంది అంటారు. పిల్లలు చిన్నప్పుడు అయితే నా పెద్ద పాప అండి, చిన్నప్పుడు ఇంకొక ఫోటో ఉంది, అది లేదు ఇప్పుడు. బేబీ శాలినినా బేబీ శ్యామిలి ఇద్దరు ఉన్నారు కదా, చెల్లెలు, హెయిర్ తో ఒక మూవీ వచ్చింది, శ్యామిలి. సేమ్ అలానే ఉండేది. దాని పిక్చర్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ లేదు. తన బేబీ. ఓకే, ఇద్దరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నారు. తన బేబీ. అది నెక్స్ట్ ఇప్పుడు చిన్న పాప బేబీ ఉన్నారు అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ గానీ అక్కడ గానీ వస్తుంది వాళ్ళు, అట్లనే ఆమెది ఆమె పిల్లది. బాగా కలెక్ట్ చేస్తున్నారు మీరు, అది చాలా మెమరబుల్ కదండి అది. సో అట్లా ఇది మాకు వ్యూ, మా చెట్లు. జయలక్ష్మి గారు హ్యాపీగా అనిపిస్తుందండి ఆడియన్స్ కి చూసేటప్పుడు అంతా కూడా. ఇలాంటి వీడియోస్ మేము ప్రేమించిన యాక్ట్రెస్ అందరూ బాగా సెటిల్ అయిపోయారు లైఫ్లో. సినిమాలు తగ్గినా కానీ పర్సనల్ లైఫ్ అయితే చాలా బాగుంది, హ్యాపీగా ఉంది చూస్తుంటే. దానికోసం మేము ఇదంతా చూపించేది కూడా. ఆల్వేస్ అండి, ఆల్వేస్. ఎందుకంటే ఐఎమ్ ఏ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇంట్లో ఉంటే ఐ ఎంజాయ్ హియర్, షూటింగ్కి వస్తే ఐ ఎంజాయ్ దేర్. ఓకే, డాన్స్ చేసుకుంటే, డాన్స్ రిలేటెడ్ ఉంటే ఐ ఎంజాయ్ మోర్ దాన్ ఎనీథింగ్. ఓకే, ఇది నా ప్రపంచం. సూపర్. సో ఇంకా జయలక్ష్మి గారి గురించి చాలా చాలా విశేషాలు. ఎందుకంటే తను ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిలబెట్టుకొని, అంటే హీరోయిన్గా ఛాన్సులు వచ్చినప్పుడు రోజులు కూడా వద్దనుకొని, తర్వాత పాప పుట్టిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చి క్యారెక్టర్స్ చేయటం, పుట్టిన తర్వాత క్యారెక్టర్స్ చేయటం చాలా చాలా కష్టం. అలాంటిది తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని ఈరోజు జయలక్ష్మి గారు అంటే ఆమెకంటూ ఒక గౌరవం ఇండస్ట్రీలో డెఫినెట్గా ఎప్పటికీ ఉంటుంది. ఎస్, ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ జయలక్ష్మి గారు ఎలా ఉన్నారో ఒకసారి మాకు చూపించండి రోషన్ గారు. తన పర్సనల్ లైఫ్ అడిగారు చాలామంది. సో దానికోసం ఇమీడియట్గా ఆమె అపాయింట్మెంట్ తీసుకొని రావడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ జయలక్ష్మి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.